అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఎట్టకేళ్లకు ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా, ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం. గత ప్రభుత్వంలో మనకి రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారండి. సో ఎప్పుడు విడుదల చేస్తారో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి గత ప్రభుత్వంలో రైతు బంధు కింద, ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందనమాట. సో దీనికి సంబంధించి గాను 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు గల వారు ఎవరైతే ఉంటారో వారికి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. అయితే నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు అనేవి అయితే విడుదల కానున్నాయి. అలా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,500 ఒకసారి అయితే విడుదల చేయడం అనమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. రేపు 7లోగా దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.